నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర తాజా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితులు అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాలో పలు చోట్ల జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించడం మంచిది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు సంభవించే సమయాల్లో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలకు దూరంగా నిలబడాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మేఘావృతమైన వాతావరణం కారణంగా రెండు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల తాజా వాతావరణ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.